పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తన బాధ్యతను సరిగ్గా నిర్వర్తించడం లేదన్నారు జీవన్ రెడ్డి. కార్యకర్తలంటే మహేష్ గౌడ్ కు చిన్న చూపని ఆరోపించారు. రేవంత్ రెడ్డి పాలన కంటే 100 రెట్లు కేసీఆర్ పాలన బెటర్ గా ఉందన్న జీవన్ రెడ్డితో మా ప్రతినిధి శ్రీనివాస్ ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ తో బంధం తెగిపోయింది. ఒకప్పుడు బీఆర్ఎస్ ను 10 సంవత్సరాల పాటు విమర్శించి వాళ్ళ అదే పార్టీలోకి వెళ్తున్నారని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ చెప్తున్నారు. ఎట్లా ఉండవు, ఎట్లా ఏం చెప్తున్నారు? నాకు అట్లాగాదే ఒకప్పుడు మహేష్ గౌడ్ గారు కూడా కాంగ్రెస్ ను వదిలి టీడీపీలు పోయిండు. ఒకప్పుడు మహేష్ గౌడ్ గారు కూడా మర్చిపోయినట్టున్నారు. కాంగ్రెస్ వదిలి టీడీపీలు పోయిండు. ఆయన అది మర్చిపోయినట్టు. నేను ఇవాళ ఏదైతుందో నేను బీఆర్ఎస్లో చేరాలని నిర్ణయం అధికారికంగా ఏదో రాజకీయ లబ్ధియో కాంక్ష అని చెప్పి అనుకున్నట్టయితే 2014 చేరిపోదు. నేను శాసన మండలి సభ్యుడిగా ఒకే ఒక్కరిని ఒంటరి పోరాటమే నాకు యాంటీ డిఫెక్షన్ లా కూడా అడ్డు లేకుండా అన్నాడు. 2019లో శాసన మండలి సభ్యుడికి ఎంపిక అయినాడు ఏదైతున్నదో మొత్తం మండలిలో ఒకే ఒక్కరిని కాంగ్రెస్ పార్టీ సభ్యుడిని నాకు యాంటీ డిఫెక్షన్ లా కూడా అడ్డు లేకుండే. ఏదో ఆశించిన వాడిని అయినట్టయితే నేను ఆనాడు అధికార పార్టీలో చేరిపోదు. నేను ఇవాళ కేవలం ఏదైతే మహేష్ గౌడ్ గారు పీసీసీ ప్రెసిడెంట్గా ఉండి కూడా ఇలా కాంగ్రెస్ కార్యకర్తల యొక్క హక్కులను కాపాడలేకపోయింది. ఆయన ఆలోచన చేసుకోవాలి. జీవన్ రెడ్డి గారు ఇవాళ పార్టీ వదిలిపోతుందని చెప్పంటే అందులో మహేష్ గౌడ్ గారి యొక్క పాత్ర బాధ్యత ఎంత ఉందో ఆయన ఆలోచన చేసుకోవాలి. ఎంతవరకు ముఖ్యమంత్రి గారికి మొత్తం అప్పచెప్పినట్టు ఏదైతుందో రేవంత్ రెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఆయన ఆలోచనల మేరకు పీసీసీ పనిచేసిన తర్వాత మీరు కాంగ్రెస్ కార్యకర్త హక్కులు ఎట్లా కాపాడతారే? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ప్రభుత్వ అధినేత, ఆయన యొక్క ముఖ్యమంత్రి. వీళ్ళు పీసీసీ ఇండిపెండెంట్. పీసీసీ సూచన మేరకు ముఖ్యమంత్రి పనిచేయాలి. పీసీసీ సూచన మేరకు ముఖ్యమంత్రి గారు పనిచేయాలి. ఇక్కడ ఏం నడుస్తుంది? రివర్స్ నడుస్తుంది. ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన సూచనల మేరకు పీసీసీ నడుస్తుంది. మీరు ఏ విధంగా కాంగ్రెస్ కార్యకర్త హక్కులు కాపాడగలుగుతారు? ఒకసారి మీరు గత 20 మాసాల్లో జగిత్యాల జరిగిన పరిణామాలు కానీ జీవన్ రెడ్డి గారు జరిగిన పరిణామాలు ఏదైతుందో మీరు బేరీజు వేసుకోండి. అందులో మీ బాధ్యత ఏమైనా ఉందో లేదో ఒకసారి బేరీజు వేసుకోండి. ఎట్లా ఉంది సార్ కాంగ్రెస్ పాలన? ఈ 2.5 సంవత్సరాల పాటు ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందా? రేవంత్ రెడ్డి మాత్రం అంటే ప్రజా ఆకాంక్షకు అనుగుణంగానే పనిచేస్తామని చెప్తున్నారు కదా. అంటే ఇంకా బెటర్ పాలన కావాలని కోరుకునే ప్రజలు ఎప్పటికీ ఏదైతుందో ఇంకా 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 అనేది ఉంటుంది. ఆయన 10 సంవత్సరాల వల్ల రైతు బంధు ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, రైతు బీమా అమలు చేసిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, ఇలా ప్రాణిత నదీ జలాల వినియోగం తెచ్చిండు, పంటలకు మద్దతు ధర కల్పించే ప్రయత్నం చేసిండు. ఇలా విద్యార్థులకు ఏదైతుందో విద్యా అవకాశాలు మెరుగుపరచడానికి ఇలా మైనార్టీ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసిండు, బీసీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఆరంభింపజేసిండు, ఎస్సీ ఎస్టీ స్కూల్స్ ఆరంభింపజేసిండు. బట్ ఈవెన్ దెన్ ప్రజల ఆకాంక్ష అనేది ఏదైతుందో ఇంకా కావాలని కోరుకోండి. మేము కూడా అనుకున్నాం ఇంకా మెరుగైన పాలన కావాలని చెప్పని. కానీ 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి గారి యొక్క పాలన చూసిన తర్వాత ఇవాళ గడిచిన కేసీఆర్ పాలన వాజ్ మచ్ బెటర్. ఇవాళ ఏంటంటే 2 సంవత్సరాల కాలంలో ఏదైతుందో ఇవాళ కేసీఆర్ గారు వారి 10 సంవత్సరాల పాలనలో రైతాంగానికి ముఖ్యంగా బలహీన వర్గాలకు, నిరుపేద వర్గాలకు కల్పించినటువంటి యొక్క సంక్షేమ ఫలాలు